యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి పుణ్యనామాన కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రతి పోయిన శనివారం నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి అంశం ఏమిటి? అంశం అంటే ఆత్మీయ జీవితంలో ఎదిగే 9 ఫలాలు. ఆత్మీయ జీవితంలో ఇప్పుడన్నా చెప్పండి, ఆత్మీయ జీవితంలో ఎదిగే 9 ఫలాలు. పోయిన శనివారంలో ఒక ఫలం గురించి చెప్పాను. ఏమిటి ఆ ఫలము అంటే ప్రేమ అనే ఫలం. ప్రేమకు బదులు ద్వేషం, ప్లస్ అండ్ మైనస్ 2 విధానాలను చెప్పుకుంటూ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకమును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి, ఏ యోగ్యత ఏ అర్హత లేని నన్ను మీ మధ్యలో ప్రభు నిలబెట్టుకొని ఈ రీతిగా నన్ను వాడుకుంటున్నాడంటే కేవలం దేవుని కృప మాత్రమేనని నేను గర్వంగా దేవుని దగ్గర చెప్పుకోగలను. కాబట్టి వాక్య భాగంలోనికి వెళ్దాం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మూల వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం, మైక్ తీసుకొని చదువమ్మా, 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. గాని అది కారు ద్రాక్షలు కాసెను. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటే ఒక పొలము యజమానుడు ద్రాక్ష చెట్లను నాటించటానికి మొక్కలు తీసుకొని వచ్చి ఆ మొక్కలు పొలములో నాటింపచేసి ప్రతిరోజు నీళ్లు పోస్తూ దాన్ని కాపలా కాస్తూ దాని ద్వారా వస్తున్నటువంటి పండ్లను తినటానికి, స్వీకరించటానికి ఎంతగానో ప్రయాసపడుతూ వస్తూ ఉన్నాడు. ఈ పొలము యజమానుడు పండ్లు తీసుకొని వచ్చేటప్పుడు మాత్రం, ఆ యొక్క చెట్లు తీసుకొని వచ్చేటప్పుడు మాత్రం అన్నీ ఒకే రంగంలో ఉన్నాయి, ఒకే కోణంలో ఉన్నాయి, ఒకే ఆకులుగా ఉన్నాయి, ఒకే చెట్టుగా కనపడుతున్నాయి. కానీ ఇతను నాటిన దినము నుంచి రోజు వృద్ధి చెందటం ప్రారంభించాయి. ఏమిటి అని అంటే ఆ మొక్కలు పెద్దగా అవటం ప్రారంభించాయి. తీగలు పారాయి, కాయలు కాసాయి. తోట యజమానుడు చూశాడు, అమ్మో కాయలు ఇంత చక్కగా కాసాయి కదా, ఈ కాయలు ఏ రకంగా ఉన్నాయి, టేస్ట్ చేసి చూద్దామని చెప్పేసి ఏమండి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడంట. ఒక చెట్టు దగ్గరికి వెళ్తే ఆ ఫలాలు చాలా చక్కగా, రమ్యంగా, నాలికకు రుచి తగిలినట్లుగా ఏమండి తీయగా కనపడ్డాయి అంట. అమ్మో, నేను నాటిన చెట్టు చాలా చక్కగా ఉందే, మంచి ఫలాలు ఇచ్చిందే అని ఆ చెట్టు విషయంలో ప్రయాసపడ్డాడు, సంతోషపడ్డాడు. నేను ప్రయాసపడినందుకు వ్యర్థము కాలేదు నా ప్రయాస అని తోట యజమానుడు దాని విషయంలో ఎంతగానో గర్వించాడు. మరలా ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఈ చెట్టు ఎలాగుంది? సేమ్ దీని పోలికలే ఉన్నాయి కదా, ఇదే ఆ కంపెనీకి సంబంధించిన చెట్టే కదా, ఇదే మొక్కే కదా, అన్నీ ఒక చోట తెచ్చాను కదా అని చెప్పేసి ఆ తోట యజమానుడు
ఇంకొక మొక్క దగ్గరికి వెళ్ళి దాని ఫలాలు చూస్తూ ఉంటే చాలా రమ్యంగా కనపడుతూ ఉన్నాయి, చాలా అందంగా కనపడుతూ ఉన్నాయి. ఈ మొక్క నాటినటువంటి ఆ యొక్క ఫలం ఏ విధంగా ఉందో చూద్దాం అని ఆ యొక్క మొక్క దగ్గరికి వెళ్ళి ఒక గెల తెంచుకొని ఏమండి నోటిలో పెట్టుకొని నమలటం ప్రారంభించేసరికి నోరంతా నాలుకంతా పుల్లగా అయిపోయిందంట. అమ్మో, ఫస్ట్ చెట్టు దగ్గరికి వెళ్తే ఎంత చక్కగా తీయగా మధురంగా ఉన్నది, రెండో చెట్టు దగ్గరికి వెళ్తే ఎందుకు పుల్లటి కాయలు కాసాయి అని ఏమండి మనసులో ఆవేదన చెందుతూ వస్తూ ఉన్నాడు. మరలా ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాడంట. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మాత్రం చాలా రమ్యంగా ఉంది, చూడటానికి మాత్రం తీగలు ఏరులై పారాయి, కాయలు గుత్తులు గుత్తులుగా కాసాయి అని ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళి తోట యజమానుడు దీని కాయలు ఎలాగున్నాయి, ఏ విధంగా ఉన్నాయని రుచి చూడటానికి వెళ్తే అవి నోట్లో పెట్టుకొని కొరకగానే కారు ద్రాక్షాలు కాసెను అని బైబిల్లో రాయబడింది. ఎందుకు ఈ మాటను మీకు గుర్తు చేస్తున్నాను అనంటే, ప్రియమైన దేవుని బిడలారా, దేవుని సంఘస్థులారా, తోట యజమానుడు అనబడుతున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి సాదృశ్యంగా మనకు కనపడుతూ ఉన్నాడు. భూమి మీద మొక్కలుగా పిలువబడుతున్నటువంటి మనం, భూమి మీద ద్రాక్ష చెట్లుగా పిలువబడుతున్న మనం, భూమి మీద విశ్వాసిగా పిలువబడుతున్న మనం, భూమి మీద నేను కూడా విశ్వాసనే, భూమి మీద నేను కూడా భక్తుడినే, భూమి మీద నేను కూడా దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తినే, భూమి మీద నేను కూడా అనేక రంగాలలో పాట పాడగలిగిన వ్యక్తినే, వాక్యం చెప్పగలిగిన వ్యక్తినే, అనేక మందికి సహాయం చేయగలిగిన వ్యక్తినే, అనేక మందికి దాన ధర్మాలు చేసే వ్యక్తినేనని రకరకాలుగా దేవుని బిడలం అనబడి పిలువబడుతున్నటువంటి వ్యక్తుల జీవితాల్లో కూడా ఎన్నెన్నో విధానాలు కనపడుతూ ఉన్నాయి. బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? బైబిల్లో ఒక మాట రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అని బైబిల్లో రాయబడింది. భూమి మీద ఎవరైతే నివసిస్తూ ఉన్నారో, భూమి మీద ఎవరైతే నడిపించబడుతున్నారో, భూమి మీద ఎవరైతే జన్మింప చేయబడ్డారో, పుట్టుకతో మానవుడు అనబడుతున్న వ్యక్తి పరిశుద్ధుడిగా పుట్టలేదు, పాపాత్ముడిగా పుట్టాడు. పరిశుద్ధ జీవితాన్ని ధరించుకోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఎవరైతే యేసు క్రీస్తు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఎప్పుడైతే తీసుకుంటారో వారు దేవునికి నీతిమంతులుగా మార్చబడ్డారని గ్రంథములో సెలవిస్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? దేవుని మందిరానికి మేము కూడా వస్తున్నాం, మేము కూడా ఆరాధన చేస్తున్నాం, మేము కూడా దేవుని నామాన్ని గణపరుస్తున్నామని చాలామంది వ్యక్తులు తన భక్తిని ఏం చేసుకుంటారంటే కొలత వేసుకుంటూ ఉంటారు. భక్తిని, నా యొక్క భక్తి అర కేజీ, నా యొక్క భక్తి హాఫ్ కేజీ, నా యొక్క భక్తి కేజీ అని చాలామంది భక్తులుగా పిలువబడుతున్నటువంటి వారి జీవితంలో కూడా భక్తిని కొలతేసుకోవడం ప్రారంభిస్తారు. తోట యజమానుడు అనబడుతున్నటువంటి యేసు క్రీస్తు మన దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయంలో ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏమిటంటే, మన హృదయంలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటంటే, నా ప్రియ దేవుని బిడలారా, మంచి ఫలములు ఫలించే చెట్టును మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని ఫలింపజేస్తాడు, దాన్ని ముంచనిస్తాడు. మంచి ఫలములు ఇవ్వని చెట్టును ఏం చేస్తాడంటే ఒకానొక రోజున వచ్చినప్పుడు పరలోకపు తండ్రి దాన్ని చూసినంతసేపు చూసి, ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాను, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను కూడా, ఇది కారు ద్రాక్షాలు కాసింది కాబట్టి దేవుడు అంటాడు, తోట యజమానుడు అంటాడు, దీనిని నరికి పడేసేయ్, దీనిని నరికి పడేసేయ్ అన్నప్పుడు మన ఆత్మీయ జీవితం ఎంతగానో కృంగిపోతూ ఉంటుంది, ఎంతగానో నలిగిపోతూ ఉంటుంది, ఎంతగానో ఏమండి కన్నీళ్ళ మధ్యలో కృంగి ఇబ్బందులు పడుతూ నడిపించబడుతుంటాం. కారణం ఏంటంటే మన జీవితం అనేది కూడా సంవత్సరాలు గడిచే కొంది, ఏమండి రోజులు గడిచే కొంది, నెలలు గడిచే కొంది మన జీవితంలో మార్పు అనేది కలగకపోతే మనం చేసే భక్తి నిష్ప్రయోజనం
మనం చేసే భక్తి వ్యర్థం, మనం చేసే భక్తి ముందుకు వెళ్ళదు. అందుకనే తోట యజమానుడట ఆ యొక్క తోటలో ద్రాక్ష చెట్టులు నాటింపజేసెను. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ద్రాక్ష పళ్ళు ఫలింపవలనని ఎదురు చూచుచూ ఉండెను. నీలో ఆత్మీయ జీవితంలో దేవుడు ఎదురు చూసేది ఏమిటి అనంటే, నీలో ఒక మంచి ఫలమును చూడాలని, ఒక మంచి భక్తిని చూడాలని, ఒక మంచి విధానాన్ని చూడాలని, ఒక మంచి ప్రవర్తనను చూడాలని, ఒక మంచి నడవడికను దేవుడు చూడటానికి ఫలము అనబడుతున్నటువంటి యేసు క్రీస్తు అనబడుతున్నటువంటి యజమానుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. యజమానుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ సంవత్సరమైన మంచి ఫలములు ఫలించే చెట్టులాగా ఉంటదేమో ఈ విశ్వాసి. ఈ సంవత్సరమైన మంచి ఫలములు ఫలించే వ్యక్తిగా ఉంటదేమో విశ్వాసని దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మన యొక్క హృదయము, మన యొక్క భక్తి ఏ విధంగా ఉండాలో నా ప్రియ దేవుని బిడ్డలారా మనము టాలీ చేసుకొని చూసుకోవాలి. నేను చెప్పబోయే రెండవ మాట ఏమిటంటే, ఏమండి చదవండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. గలతీ పత్రిక ఆత్మీయ జీవితంలో ఎదిగే 9 ఫలాలు. ఈ యొక్క చెప్పే అంశం రెండో ఫలముగా మనం గమనించాలి. ఆత్మీయ జీవితంలో ఎదగటానికి మరొక మెట్టుగా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం చదువుమా. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి, స్వాతంత్రం కాదు, ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ సంతోషం. చాలండి. పోయిన శనివారంలో ఆత్మ ఫలము ఏమనగా అనే దానికి ప్రేమ అనే సబ్జెక్టు చెప్పుకుంటూ వచ్చాను. ప్రేమకు బదులు ద్వేషం మనిషి హృదయంలో ఏలుబడి చేస్తుంది, సేవకుల హృదయాల్లో ఏలుబడి చేస్తుంది, భక్తి చేస్తున్న వారి హృదయంలో ఏలుబడి చేస్తుందని కొన్ని మాటలు వివరించుకుంటూ వచ్చాను. ఈ యొక్క రెండవ వారములో రెండవ ఫలము ఏమిటి అని అంటే, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ రెండవ ఫలము సంతోషము. ఏమిటంట చెప్పండి, ఏమిటంట? సంతోషము. చాలామంది నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరేమనుకోకుండా ఉండంటే ఒక మాట చెప్తాను. చాలామంది నా పేరు సంతోషమ్మ అని పేరు పెట్టుకుంటారు, కానీ సంతోషంగా ఉండదు. సంతోషం కరువైపోద్ది. సంతోష విషయంలో ఎన్నో పేర్లు పెట్టుకున్నంత మాత్రాన కానీ సంతోషం కరువైపోతుంది. ఎందుకంటే కుటుంబ పరిస్థితిని బట్టి వారి హృదయంలో సంతోషం కరువైపోతూ ఉంటుంది. అందుకనే పాత పాట ఒకటి ఉంది, సంతోషమే సమాధానమే. పాడండి, నాకేమో రాకపోయాయి. అయినా సంతోషం చెప్పనా సౌఖ్యమైన సంతోషం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరున్నారండి పాడేవాళ్ళు? కరువు అయిపోయినాయి పాటలన్నీ. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే సంతోషం. చాలామంది కొంతమందిని చూస్తే చాలా సంతోషంగా కనపడతారు. వారిని అడిగి మనము గమనిస్తే, బ్రదర్ ఎందుకు నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు, అక్క ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావంటే ఆమె ఏం చెప్తుందో తెలుసిన? అన్నా 3 రోజులైంది పొదుపు వచ్చి. ఏమొచ్చి?
పొదుపు వచ్చి 3 రోజులైంది కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒక వారం ఆగిన తర్వాత ఆమెను అడగాల, ఏంటక్క దిగులుకున్నామంటే, ఇంకేముందన్న వచ్చిన పొదుపు అంతా వాళ్ళకి వీళ్ళకు కట్టేశాము. సంతోషము అనేది డబ్బు ఉన్నప్పుడు వచ్చేదే కాదు, ధనం ఉన్నప్పుడు వచ్చేది కాదు. సంతోషము అనేది అన్ని కోణాలలో సమృద్ధి ఉన్నప్పుడు వచ్చేదే కాదండి. ఇది మనుషుల ద్వారా వచ్చే సంతోషం. ఎప్పుడు అంటే డబ్బు ఉన్నప్పుడు కలిగే సంతోషం. కానీ దేవుడిచ్చే సంతోషము ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే కనపడుతూ ఉంటారు. కొంతమందిని గమనియాలి, ఏమండి, ఎప్పుడు చూసినా కూడా వారి ముఖంలో కళ కనపడుతూ ఉంటుంది. ఏ రోజున తన ముఖంలో బాధ చూద్దామంటే, ఒకవేళ బాధ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బాధనంతా దిగమింగుకొని బయటికి మాత్రం సంతోషంగా కనపడతారు. నేను వాళ్ళని ఒక్కొక్కసారి అడుగుతానా, నీకు బాధ అనేది కలగదా, దుఃఖం అనేది రాదా, ఇబ్బందులు అనేవి రావా అని అంటే వాళ్ళు అంటారు, అన్నా ఎన్ని బాధలు వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నాకెందుకో ఆ గట్టి గుండెనిచ్చాడన్న. ఏ గుండె? సంతోషంగా ఉండే గుండె. ఎన్ని వచ్చినా కూడా నేను సంతోషంగా ఉంటాను. ఎందుకనంటే దేవుడు నేను చేస్తున్నటువంటి భక్తి నాకు కొన్ని సందర్భాలలో ధైర్యాన్ని కలిగిస్తుంటుంది. నేను చేస్తున్న భక్తి కొన్ని సందర్భాల్లో నాకు ధైర్యమునిచ్చి, నీవు అధైర్యపడబాకు, కృంగిపోకు, సంతోషంగా ఉండు అని కొన్ని సందర్భాల్లో నాకు సంతోషాన్ని దేవుడు కలిగిస్తూ ఉంటాడు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తికి రెండవదిగా ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే సంతోషంగా ఉండాలి, ఆనందముతో ఉండాలి. ఒకవేళ కుటుంబంలో ఎన్నో అనారోగ్యాలు రావచ్చు, ఇరుకు ఇబ్బందులు రావచ్చు, శ్రమలు రావచ్చు, వ్యాధులు రావచ్చు. అయినప్పటికీ కూడా ఎవరిని బట్టి మనం సంతోషంగా ఉండాలంటే దేవుని బట్టి సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. దుఃఖం అనేది కొన్ని సందర్భాల్లో ఏమండి అవి వెళ్ళిపోతుంటుంది. ఆ దుఃఖం అనేది కొన్నిసార్లు దేవుడు కొట్టేస్తుంటాడు, మళ్ళీ సంతోషంతో మనల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక్కడ రెండో ఫలముగా మనం గమనిస్తూ ఉంటే సంతోషానికి బదులు ఏమండి దుఃఖము. ఏంటిదంట? దుఃఖము అనే దానికి పరమార్థం ఏంటంటే విచారములో కృంగిపోతూ ఉంటారు, విచారపు మధ్యలో నలిగిపోతూ ఉంటారు. ఎవరిని అడిగినా కూడా తన హృదయంలో ఉన్నటువంటి దుఃఖము ఏమండి ఎంతగానో కృంగిపోతూ నలిగిపోతూ ఉంటారు. ఒక ఆమె దుఃఖముతో దేవుని మందిరానికి వెళ్ళి తలుపు తీసుకొని మోకరించి ఏడుస్తూ ఉందంట. చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఏంటి మే దేవుని మందిరంలోకి వెళ్ళింది ఒక్కతే, కేకలు పెట్టి ఏడుస్తుంది, దుఃఖంతో ఏడుస్తుంది. ఏమండి పైనుంచి వచ్చే దుఃఖం కాదు, హృదయంలో నుంచి దుఃఖం ఏర్పడుతూ ఉంది. దుఃఖముతో విచారముతో కృంగిపోతూ ఉంది. ఎవరికి చెప్పుకుందామన్నా కూడా ఏమండి ఆ దుఃఖము పోయే స్థితి కాదు. ఎవరితో పంచుకుందామన్నా కూడా ఆ దుఃఖము ఎవరు తీసివేయలేని దుఃఖం, ఎవరు తొలగించలేని దుఃఖం. అటువంటి నిట్టూర్పుల మధ్యలో, విచారపు మధ్యలో కృంగిపోతుందంట, ఆమె నలిగిపోతుందంట. దేవుని సేవకుడు చూశాడంట, ఏంటబ్బా ఈమె ఇంత కృంగిపోతుంది, ఏం బాధ వచ్చిందో, అప్పులు ఎక్కువైనాయేమో, కుటుంబ యజమానుడు ఇంట్లో సహకరించట్లేమేమో, కుటుంబ యజమానుడు పిల్లలు ఎవరు ఆ బంధువులందరూ ఎవరు దగ్గరికి తీయట్లేదేమో అని సేవకుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని పిలుస్తున్నాడంట. అమ్మా
అమ్మా ఏంటి కేకలేస్తున్నావు, దుఃఖంతో ఏడుస్తున్నావు, ఏంటి నీ బాధ, నీ నిట్టూర్పులు ఏమిటి, నీ దుఃఖానికి కారణం ఏమిటి? ఎప్పుడు ఈ విధమైనటువంటి దుఃఖంలో ఉండేదానివి కాదు. ఎంత దుఃఖం వచ్చినా కూడా ఆ దుఃఖాన్ని దిగమిందుకొని పైకి మాత్రం సంతోషంగా కనపడే వ్యక్తివి, పైకి మాత్రం ఆనందంగా కనపడే వ్యక్తివి. ఏమిటి నీ దుఃఖానికి గల కారణం ఏమిటి? నీవు వేదన పడడానికి గల కారణం ఏమిటి? నీవు విచారణ పడడానికి గల కారణం ఏమిటి అని దేవుని సేవకుడు ఆమెను పలకరిస్తుంటే, దేవుని సేవకును చూసి ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నట. ఎక్కడా అనంటే దేవుని మందిరములో, దేవుని మందిరములో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏమిటి ఈమె దుఃఖం, ఏమిటి ఈమె బాధ? అప్పటి వరకు సంతోషంగా ఉన్న వ్యక్తి, అప్పటి వరకు కొన్ని రోజుల పాటు ఆనందంగా ఉన్న వ్యక్తి, ఏదో ఒక పోగొట్టుకున్న దానిలాగా, ఏదో ఒక దుఃఖ విచారణలో పడి కృంగిపోతున్న వేదనతో పడుతున్నటువంటి వ్యక్తిలాగా వచ్చి ఏడుస్తూ ఉంది అని సేవకుడు పలకరించాడంట. అమ్మా ఏమైంది నీకు? నీ దుఃఖానికి కారణం ఏమిటి? ఎందుకు ఈ విధంగా దుఃఖపడిపోతున్నావు అని అంటే, అయ్యా నన్ను చాలామంది సంతానం లేదని, పిల్లలు లేరని, నా బంధువులు, నా భర్త, నా యొక్క తోబుట్టి వాళ్ళందరూ దుఃఖముతో నన్ను నొప్పింప చేస్తున్నారయ్యా, దుఃఖముతో నన్ను బాధిస్తున్నారు, విచారిస్తూ ఉన్నారు. ఇక ఎందుకు నీ భర్తతో సంసారం చేసేదానికంటే నీ సొంత ఇంటికి వెళ్ళిపో అని నన్ను నెట్టివేస్తున్నారు. నీ ఊరికి వెళ్ళిపో, నీ స్వదేశానికి వెళ్ళిపో అని నన్ను నా బంధువులే, మా తోబుట్టి వారే, మా అత్త మామలను నిట్టూర్పుల మధ్యలోకి తీసుకుని వెళుతున్నారు. చనిపోదామా బ్రతుకుదామని నేను ఏమి తోచని పరిస్థితుల మధ్యలో ఇదిగో దేవుని మందిరములో దేవుడు ఉంటాడని, దేవుని మందిరములో ప్రార్థన ఆలకిస్తాడని, దేవుని మందిరములో దేవుడు నా మొరణ వింటాడని, దేవుని మందిరములో నా దుఃఖాన్ని తొలగిస్తాడని, దేవుని మందిరములో దేవుడు మనవి చేసిన మనవిని ఆలకిస్తాడని ఇదిగో ఈ మందిరంలోకి వచ్చాను బాబు. ఒకవేళ నీకు కూడా ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను నేను. ఒకవేళ నీవు కూడా నా గుండా బాధపడితే వెళ్ళిపోతానయ్యా అని సేవకుడి దగ్గర బ్రతిలాడుకొని ఏడుస్తూ ఉందండి. సరే ఉండు, కాసేపు ఉండని చెప్పేసి ఆ దైవజనుడు ప్రత్యక్షపు గుడారం అనబడుతున్నటువంటి ఈ యొక్క పుల్పిట్ మీదకి వచ్చి నీళ్ళు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడట. ఎవరి నిత్యం అంటే, ఏమండి దుఃఖముతో ఉందే, ఆవేదనతో ఉందే, నిట్టూర్పుల మధ్యలో నలిగిపోతుందే, ఆమె కోసమట మోకరించి నీళ్ళు మోకాళ్ళ మీద ఉండి దేవుని సేవకుడు ఏమండి 2 చేతులెత్తి కన్నీళ్ళు కారుస్తూ ఉంటే దేవుడు చెప్తున్నాడంట, ఇదిగో సేవకుడా, ఆమె దుఃఖాన్ని నేను చూశాను, ఆమె దగ్గరికి వెళ్ళి ఒక సంతోషకరమైన వార్త చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషకరమైన వార్త చెప్పు. ఏమిటయ్యా ఆ సంతోషకరమైన వార్త అని అంటే, ఇదిగో వచ్చే సంవత్సరం కల్లా ఇదే రోజున నేను ఆ బిడ్డ గర్భాన్ని తెరిచి చక్కటి మగబిడ్డని ఇవ్వబోతున్నాను. కొట్టు చప్పట్లు గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళి చెప్పు నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి. ఎప్పుడైతే దైవజనుడు ఆమె దగ్గరికి వెళ్ళి దేవుని సేవకుడు, దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడని ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో అప్పటి వరకు ఆమెలో ఉన్నటువంటి దుఃఖమంట ఎటు ఎగిరిపోయిందో కానీ గంతులు వేసుకుంటూ ఇంటికి వెళ్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటంటే దేవుని మందిరములోనికి వచ్చి, ఏమండి దేవుని మందిరములోనికి వచ్చి నీవు ఒకవేళ దుఃఖముతో ఇక్కడికి వచ్చావేమో, దేవుని మందిరములోనికి అనారోగ్యంతో ఇక్కడికి వచ్చావేమో, ఒకవేళ
నిందల మధ్యలో ఇక్కడికి వచ్చావేమో, నిట్టూర్పుల మధ్యలో ఇక్కడికి వచ్చావేమో, అనారోగ్యముతో ఏమండి జ్వరములు వచ్చి ఏమండి ఈ యొక్క వాతావరణం నీకు సెట్ గాక అనారోగ్యాల పాలై దేవుని మందిరములు ఇక్కడ అడుగు పెట్టావేమో, తిరిగి ఇంటికి వెళ్ళబోయే మునిపే నీ హృదయములో సంతోషాన్ని కలిగించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ దుఃఖాన్ని దేవుడు తొలగించునుగాక, నీ దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మార్చునుగాక, నీ హృదయంలో సంతోషం ఏలబడి చేయునుగాక. కారణం ఏంటో తెలుసా? దుఃఖముతో వచ్చినటువంటి నిన్ను సంతోషంతో పంపిస్తాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆమె ఎప్పుడైతే తన దైవజనుడి మాటను స్వీకరించిందో ఇంటికి వెళ్ళి ఏమండి పాటలు పాడుకుంటూ వెళుతూ ఉంది. అప్పటి వరకు ఇంటి యజమానుడు ఎంతో కోపముతో క్రోధముతో చూసే వ్యక్తి, మా భార్య ఏంటి ఇంత సంతోషంగా ఉంది, ఇంతగా ఆనందంగా ఉంది ఏమిటి అని అడగటానికి వెళ్తే ఆమె చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఇదిగో దేవుని సేవకుడు ఈ విధంగా మాట్లాడాడు నాతోటి. ఎప్పుడైతే దేవుని సేవకుడు మాటే దేవుని మాటగా ఆమె ఎప్పుడైతే గ్రహించుకుందో ఆమెలో ఉన్నటువంటి దుఃఖమంతా ఎటు వెళ్ళిపోయిందో తెలియదండి. కారణం ఏంటంటే దేవుని సేవకుడు మాటే దేవుడి మాటగా మనం స్వీకరించాలి, దేవుని మాటగా స్వీకరించాలి. చాలామంది ఎగతాళి చేస్తుంటారు, అమ్మో ప్రార్థనకి వెళ్తే జ్వరం పోతుందంటవా, ప్రార్థనకి వెళ్తే దేవుడి కార్యం చేస్తాడంటవా. అపనమ్మకంతో వచ్చావో అనుకోండి కార్యం జరగదు. నమ్మకంతో నువ్వు వచ్చావనుకోండి ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేసే దేవుడు తీరుతాడు. ఎందుకంటే నీ యొక్క విశ్వాసము ఏమని అధికంగా మార్చబడినప్పుడు, నీ విశ్వాసం అనేది అధికంగా మార్చబడినప్పుడు, నీలో ఉన్నటువంటి ఆ బలహీనత ఉందే, నీలో ఉన్నటువంటి ఆ కృంగిన స్థితి ఉందే, దేవుని మందిరములోనికి వచ్చి నీ యొక్క విచారము దుఃఖం అనేది దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు నువ్వు ఆనందంతో ఇంటికి వెళ్ళగలుగుతావు. ఆనందంతో నువ్వు ఇంటికి వెళ్ళగలుగుతావు. కారణం ఏంటంటే నీ దుఃఖం అంతా దేవుడి మీద వేసావు కాబట్టి, నీ భారం అంతా యెహోవా మీద వేసావు కాబట్టి. అందుకని బైబిల్లో ఒక చోట రాయబడింది, పాప భారములు మోయుచున్న సమస్త జనులారా ఎవరి యొద్దకు రావాలి? ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్దకు రావాలి. నువ్వు వచ్చేటప్పుడు భారంతో వచ్చావు. జ్వరం అనే భారం, జలుబు అనే భారం, ఒళ్ళు నొప్పులనే భారం, దుఃఖం అనే భారం. ఎప్పుడైతే ఆ భారాలతో నువ్వు ఇక్కడికి వచ్చావో, ఇదిగో భారము తొలగించే యేసయ్య వైపు నీ కన్నులెత్తి చూసి ప్రార్థన చేసుకోగలిగితే, ప్రార్థన ముగించబడక మునిపే నా దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక. హల్లెలూయా. కారణం ఏంటంటే రెండవదిగా సంతోషము అనబడుతున్నటువంటి ఫలం. సంతోషానికి బదులు దుఃఖం, విచారం. ఆ విచారములను దేవుడు ఏం చేస్తాడంటే కొట్టి వేస్తాడండి. మత్తయి సువార్తమానం 13వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13:22 వాక్యం. ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. దేవుని సేవకుడు చెప్తున్నటువంటి వాక్యము అనేది ఏమండి? వాక్యము అనేది మనము తీసుకొని వెళ్ళి ముళ్ళ పొదల్లో వేయకూడదంట. ముళ్ళ పొదలు అనంటే వాక్యము విన్న నీవు ఏమండి మందిరం బయటికి వెళ్ళినామంటే మర్చిపోకూడదు. ఇక మందిరం బయట వెళ్ళినామంటే మర్చిపోకూడదు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి పోయిన వారం మీ సేవకుడు ఏం వాక్యం చెప్పాడంటే నోరెళ్ళబెట్టి చూడకూడదు. మా సేవకుడు ఫలానా వాక్యం చెప్పాడని
ఎప్పుడైతే నువ్వు గుర్తు చేయగలుగుతావో ఆయన అనుకుంటాడు, అమ్మో విశ్వాసులు చాలా పర్వాలేదు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు. అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినేవాడిగానే లైంగిక విచారము వలన, వాక్యము వినేదే కాకుండా ఏమండి ఆ వాక్యము కూడా మన హృదయంలో అవలంబించుకోవాలి. వాక్యాన్ని మనము అవలంబించుకోవాలి. ఒక రోజున నేను వాక్యం చెప్తా ఉన్నాను, ప్రియా దేవుని బిడ్డలారా, ఎక్కడ అంటే పిరంగిపురం హోసన్న మందిరంలో సేవ చేస్తున్నప్పుడు శనివారం పూట ఇలాగనే దాదాపు ఒక 300 మంది వచ్చారండి, పెద్ద సంఘం అది. వాక్యం చెప్తున్నాను, వాక్యాన్ని తినాలి, వాక్యాన్ని మనము అవలంబించాలి అని వాక్యం చెప్తుంటే అందరూ జాగ్రత్తగా విని రేపు వచ్చే వారం కల్లా ఆ వాక్యాన్ని మీరు ఏమేమి తిన్నారో చెప్పాలా, వినాలి, ఏమేమి విన్నారో చెప్పాలని చెప్పేసి ఒక ఆమెకు బల్లగుద్ది వాక్యం చెప్తుంటే ఒక ఆమెకు ఏమర్థమైందో తెలిసిన, పాస్టర్ గారు వచ్చే వారం కల్లా వాక్యాన్ని తినమన్నాడు కాబట్టి మనమేం తిని చూపియాలా అని చెప్పేసి ఏమండి వారం అయిపోయింది, పొద్దున్న లేచి వాక్యం తినమన్నాడు కదా పాస్టర్ గారు పొరగడుపున అని చెప్పేసి ఆదికాండం పేపర్ మొత్తం చించిందంట. ఆదికాండం పేపర్ మొత్తం దించి మడిచి నోట్లో పెట్టుకొని పస నమిలి మిగిలిందంట. మంగళవారం వచ్చేలేక 2వ, 3వ, 4వ, శనివారం మళ్ళీ వచ్చింది. వచ్చేసరికి క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతమంది వాక్యం తిని అరగాయించుకున్నారన్న చేతులు ఎత్తండి అన్న. ఎవరు చేతులు ఎత్తలే, ఈమె మాత్రం చేతులు ఎత్తింది, నేను తిన్న పాస్టర్ గారు అని. చేతులు ఎత్తేసరికి నాకు అర్థం కాలే, ఇది ఎదురా బాబు మీద తిన్నానంటుంది, ఏంది ఏం కథ అంటే ఎట్లా ఏంది అని. పాస్టర్ గారు నువ్వు తినమన్నావు కదా వాక్యము, ఆదివారం వచ్చింది, ఆదివారం ఫస్ట్ పేపర్ తిన్నా, 2వ పేపర్ తిన్నా చీల్చుకొని. ఆదికాండంలో ఉన్నటువంటి 7 అధ్యాయాలు ఎగిరిపోయినాయి. పేపర్ చూస్తే బైబిల్ తీసుకురా పెద్దమ్మ, బైబిల్ తీసుకురా అంటే 7 అధ్యాయాలు లేవు. అంటే ఈమెకి ఎలా అర్థమైందంటే పేపర్ చించుకొని తినమని అర్థమైందేమో. వాక్యము తినాలా వినాలా అని చెప్పేసరికి వాక్యం నేను గట్టిగా బోధించలేకి ఈమె మాత్రం పేపర్లు తిని శుభ్రంగా విరోచనాలు పెట్టి హాస్పిటల్కి చేరింది. అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, వాక్యం వినేవాడిగా ముండ్ల పొదలలో విత్తబడినటువంటి వాడు వాక్యము వినేవాడిగా ఉండాలి, వదిలిపెట్టకూడదు. అక్కడ రాయమైనటువంటి మాటను గమనిస్తూ ఉంటే, సంతోషానికి బదులట దుఃఖము విచారపు మధ్యలో నడిపించబడుతున్నారు మానవుడు. దుఃఖమనే విచారపు మధ్యలో వాక్యాన్ని ఏమండి వింటున్నారు, కానీ వాటిని తీసుకెళ్ళి ముళ్ళ పొదల్లో పడేస్తూ ఉన్నారు. అంటే ఆ వాక్యాన్ని వింటున్నారు కానీ తీసుకొని వెళ్ళి ముళ్ళ పొదల్లో పడేసి దాని విషయంలో ఏమన్నా ఇక గుర్తు లేనాక దాని విషయంలో మనస్సు పెట్టక ఈ రోజున అలాగ నడిపించబడుతూ ఉన్నారు. కొంతమందిని గమనియాల, ఆదివారం ప్రార్థన అయిపోగానే తీసిపోయి బైబిల్ గూట్లో ఇసిరేస్తుంది. మళ్ళీ ఎప్పుడు గుర్తొచ్చేది, అమ్మే పెద్ద ఏమి బైబిల్ తీసుకురా, పెద్ద ఏమి పాపం గూట్లో చేయి పెడితే 1/2 కేజీ ఉంటుంది దుమ్ము. దేని మీద? బైబిల్ మీద. అప్పటికప్పుడు కండవ తీసుకొని దులుపుకొని ఏమండి ఆమె వేసుకున్న కొత్త గుడలకు మొత్తం పూసుకొని ఆ దుమ్మంతా అప్పుడు తీసుకొని వస్తుంటా. బైబిల్ అనేది ఒకవేళ చదువు రాకపోతే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దేవుని గ్రంథం మనల్ని బ్రతికిస్తుందండి. దేవుని గ్రంథం మనల్ని బ్రతికిస్తుంది. ఒక ఆమంట ఆటో నిండా జనాలు ఉన్నారండి. ఆదివారం పూట ప్రార్థనకి వెళ్తుంది. ఆటోలో ఉన్న వాళ్ళంతా దేవుని నమ్మని ప్రజలంట. అయితే
ఆటోలో పోతుంటే ఏమన్నా సంఖలో బైబిల్ చూసి అందరు ఎగతాళి చేస్తున్నారట. అందరు ఎగతాళి చేస్తున్నారట. ఏం పని లేదు నీకు, ఈ వయసులో అక్కడ ఇక్కడ తిరగాల్సింది పోయి బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావా, యవనములో యవన ప్రాయాణాన్ని అనుభవించేది పోగొట్టి అని అందరూ మాట్లాడుతూ ఉంటే ఎదురుగా బైక్ వచ్చి గుద్దగానే ఆటో బోల్త పడిందండి. బోట్ల పడింది. అందరికీ కాలు చేతులు ఇరిగి హాస్పిటల్లో చేరిస్తే ఈ బైబిల్ పట్టుకుందే, ప్రార్థనకి వెళ్తుంది, కనీసం ఎంత గీత కూడా పడలేదంట. చప్పలు కొట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఇంత గీత కూడా పడలేదంటండి. హాస్పిటల్కి వెళ్ళి ఈమె సంకల బైబిల్ పెట్టుకొని వాళ్ళని చూడటానికి పోతే వాళ్ళు అంటున్నారంట, అమ్మా నీ బైబిల్ విషయంలో మేము ఎంతో ఎగతాళి చేశాం, కానీ నువ్వు పట్టుకున్న బైబిలే ఆ దేవుడే నిన్ను రక్షించాడు. హల్లెలూయా హల్లెలూయా. చదవలేకపోయినా కూడా మోయగలిగితే ఒక రోజున మనల్ని మోస్తుందండి బైబిల్. మోస్తుంది ఒక రోజున. ఆ వ్యక్తికి ఏ అపాయం కలగనివ్వకుండా, ఏ దెబ్బ కలగనివ్వకుండా కాపాడింది అంటే దేవుని గ్రంథం ఆమె చేతిలో ఉంది. ముళ్ళ పొదల్లో వేసినటువంటి విత్తనాల వల్ల మనం ఉండకూడదండి. ముళ్ళ పొదల్లో వేసినటువంటి విత్తనాల వల్ల మనం ఉండకూడదు. అందుకనే ఆత్మీయ ఫలము ఏదనగా అని అంటే సంతోషం నీ కుటుంబాల్లో ఏలుబడి చేయాలి. ఒకవేళ దుఃఖం ఏలుబడి చేస్తూ ఉంటే ఆ దుఃఖాన్ని తొలగించుకోవాలి. ఎలా అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి, దేవుని సన్నిధిలో ప్రలాపించి, దేవుని సన్నిధిలో దేవునితో పణుగులాడుకొని నీకున్నటువంటి దుఃఖాన్ని నీవు తొలగించుకోగలిగితే ఆ దుఃఖాన్ని దేవుడు తొలగించి నీ హృదయంలో సంతోషాన్ని కలిగించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకోండి.